శ్రీ లలితా సహస్రనామంలోని 5వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషక. ఈ శ్లోకానికి అర్థ వివరణ ఏమిటంటే, అష్టమి చంద్ర విభ్రాజ అంటే అష్టమి తిథి నాడు కనిపించే చంద్రుడు, సగం చంద్రుడు. కేవలం అష్టమి తిథి నాడు మాత్రమే శుక్లపక్షం కృష్ణపక్షంలో చంద్రకళ ఒకేలా ఉంటుంది. విభ్రాజ అంటే వెలుగుతున్న అని అర్థం. అలిక స్థలం అంటే నుదిటి ప్రదేశం. శోభిత అంటే ప్రకాశిస్తున్నది అని. లలితాదేవి అమ్మవారి యొక్క నుదురు అష్టమి చంద్రుని వలె అర్ధచంద్రాకారంలో కాంతివంతంగా ప్రకాశిస్తుంది అని దీని అర్థం. ముఖచంద్ర కలంకాభ అంటే చంద్రకలంకాభ అంటే చంద్రుడిలో ఉండే కలంకం అంటే మచ్చవలే. మృగనాభివిశేషక మృగనాభి అంటే కస్తూరి నాభి, కస్తూరి మృగం నుండి వచ్చే సుగంధ ద్రవ్యం. విశేషక నుదిటిపైన పెట్టుకునే తిలకము లేదా బొట్టు. దీని భావం ఏమిటంటే, కస్తూరి సుగంధంతో కూడిన చంద్రుడిలోని కలంకంలా కనిపించే తిలకాన్ని నుదిటిపై అమ్మవారు ధరించినది. ఈ శ్లోకం దేవి యొక్క నుదురు అష్టమి చంద్రుడిలా కాంతివంతంగా అర్ధచంద్రాకారంలో ఉందని, దానిపై ఆమె కస్తూరితో చేసిన తిలకాన్ని ధరించిందని వర్ణిస్తుంది. ఆ తిలకం చంద్రుడిపై ఉండే మచ్చవలే అందంగా కనిపిస్తూ కస్తూరి సుగంధంతో అలరారుతున్నది.